చూడండి మిత్రులారా, నేను బైక్ చాబీ ఆన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి మన బండి కిక్ రన్ను నేను కొట్టడం జరుగుతున్నది మిత్రులారా. ఈ విధంగా మనము కిక్ రన్ను కొట్టినా కూడా బండి అనేది ఆన్ అవుతలేదు మిత్రులారా. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ప్లగ్ అనేది నల్లగా అవుతుంది, లేదంటే ఈ ప్లగ్కు కరెంట్ అనేది పాస్ కాదు. రెండు రకాల ప్రాబ్లమ్సే ఉంటాయి మెయిన్గా. చూడండి మిత్రులారా, ఒకవేళ ప్లగ్గు కనుక నల్లగా అయితే ఆ ప్లగ్ను తీసి మనం కొద్దిగా రాకేసుకొని పెట్టుకోవాలి. తర్వాత చూడండి మిత్రులారా, ఇక్కడ మనం కరెంట్ సప్లై అవుతుందో లేదో మేము చూసుకోవాలి. అది ప్లగ్ అయితే డైరెక్ట్ ప్లగ్ తీసేసుకొని 16 నంబర్ పాన రింగ్ పాన ద్వారా ప్లగ్ అనేది వెళ్తుంది, ఆ ప్లగ్ మార్చుకోవాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి, నేను ఈ కేబుల్ పట్టి ఇక్కడ బైక్ నట్టుకు పెట్టి కిక్ రాడ్ కొట్టినా కూడా స్పార్క్ అనేది రావడం లేదు, అంటే కరెంట్ అనేది సప్లై కావడం లేదు. కాబట్టి బండి అనేది ఆన్ అవుతలేదు. కాబట్టి దీనికి సొల్యూషనే ఈ వీడియో. కాబట్టి మీరు ఈ వీడియోను చివరి వరకు కూడా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇక్కడ ఈ బండి లోపలికి ఎలకలు అనేటివి రావడం జరిగినది. ఈ ఎలకలు రావడం వలన లోపల ఉండే వైరింగ్ మొత్తం కట్ చేయడం జరిగినది. కాబట్టి కరెంట్ అనేది సప్లై అవుతలేదు. చూడండి మిత్రులారా, ఇక్కడ వైర్లన్నింటినీ ఎలకలు అనేటివి కొరికి వేసినాయి. ఈ బ్యాటరీ నుండి వచ్చే వైర్లు ఇవన్నీ కూడా వైరింగ్ మొత్తం ఎలకలని కట్ చేయడం జరిగినది. కాబట్టి దీనికి సొల్యూషనే ఈ వీడియో. కాబట్టి మీరు వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు కూడా మీరు చూడండి మిత్రులారా. ఇక్కడ బండి చాబీ పట్టి ఈ సీట్ బ్యాక్ సైడ్ లాక్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ సీట్ని మనం ఈ విధంగా తీయాలి. చూడండి మిత్రులారా, ఈ విధంగా సీట్ను మనం తీసివేయాలి. తర్వాత మిత్రులారా చూడండి, ఇక్కడ ట్యాంక్ కవర్ ఉంది. ఈ ట్యాంక్ కవర్ని కూడా మనం తీసివేయాలి మిత్రులారా. తర్వాత ఇక్కడ ట్యాంకును కూడా తీసేయాలా. ఈ పెట్రోల్ ట్యాంకును తీసివేయడానికి 12 నంబర్ పాన తీసుకోవాలి. ఈ 12 నంబర్ పాన ద్వారా ఇక్కడ ఉన్నటువంటి బోల్ట్ అనేది లూజ్ అవుతుంది. లూజ్ కాగానే మనం మన చేతి ద్వారా ఈ విధంగా ఈ బోల్ట్ను మనం తీసివేయాలా మిత్రులారా. తీసివేసిన తర్వాత ఇక్కడ పెట్రోల్ అనేది ముఖ్యంగా ఆఫ్లో పెట్టుకోవాలి. పెట్రోల్ ఆఫ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్రోల్ నుండి కార్బోరేటర్కు ఉండే పెట్రోల్ పైపును మనం తొలగించాలా. తొలగించిన తర్వాతనే మనం ఇక్కడ ట్యాంకును మనం బయటికి తీయాలా. చూడండి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ఇండికేటర్లు, బ్యాక్ సైడ్ ల్యాంపు, తర్వాత ట్యాంకు మీటర్, పెట్రోల్ మీటర్ ఉండే వైరు మొత్తం కట్ చేయడం జరిగినది. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో ఫిట్ చేద్దాం. ముఖ్యంగా ఇది పవర్ సప్లై అవుతలేదు, బండి ఆన్ అవుతలేదు. కాబట్టి మేము దాన్ని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం మిత్రులారా. ముందుగా ఈ ట్యాంకును మనం తీసివేద్దాం మిత్రులారా. ఇప్పుడు ఈ ట్యాంకును నేను ఏ విధంగా తొలగిస్తారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు నేను ఈ ట్యాంకును మనం తొలగించడం జరుగుతుంది. కిందికి ట్యాంకుకు తర్వాత పెట్రోల్ నుండి కాటా ఉంటుంది, పెట్రోల్ కాటాకు ఉండే వైర్ ఉంటుంది, దాన్ని కూడా ఎలకలు కొరికేసినాయి. దాన్ని కూడా మనం ఫిట్ చేసుకోవాలి. ఇక చూడండి మిత్రులారా, ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఈ వైరు, అంటే పవర్ వచ్చేది ఉంటుందో, పవర్ జనరేట్ అయితే ఉంటుందో ప్లగ్కు, ఆ వైర్ను కొంచెం లాగాలి. అటు ఇటు లాగితే మనకు ఆ వైర్ ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలి. తర్వాత ఈ పెట్రోల్కు ఉండే వైర్లను కూడా ఎలకలన్నీ కొరికేసినాయి. ఇక్కడ మొత్తం కొరికేసినాయి. ఈ సైడ్కు ఉండే ఈ చూడండి, ఈ వైర్లన్నీ కూడా కొరికేసినాయి. బ్యాటరీ నుంచి వచ్చే వైర్లన్నీ కొరికేసినాయి. ఇండికేటర్స్కు బ్యాక్ సైడ్ ల్యాంపుకు వచ్చే వైర్లన్నింటినీ కూడా ఎలకలన్నీ కొరికి వేయడం జరిగినది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇప్పుడు ఈ ప్లగ్కు కరెంటు సప్లై అయ్యే వైర్ ఉంటుంది కదా, ఈ వైరు ఎక్కడి నుంచి వచ్చిందో ముందుగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ వైర్లని కట్ చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా మనం యాస్టీస్గా పెట్టుకోవాలి. ఆ పెట్టుకునే విధానం కూడా ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పవర్ సప్లై అనేది మనం బండికి రావడం లేదు కాబట్టి దాని మీదనే ఇక్కడ ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా. ఇప్పుడు ఏదైతే ఈ బ్యాటరీ నుంచి వచ్చే వైర్స్ ఉంటాయో ఈ వైర్స్ పైన ఇక్కడ టేప్ వేయడం జరిగినది.
ఈ టేప్ అంతటిని కూడా మనం తీసివేయాలా. ముఖ్యంగా ఇప్పుడు చూడండి మిత్రులారా, ఈ ప్లగ్కు వచ్చే వైరు కరెంటు పాసింగ్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఇక్కడ నలుపు పసుపు రంగులో ఉండే వైరు ఉంది కదా, దీనికి అనేది కరెంట్ సప్లై దీని నుంచి అవుతుంది. ఆ ప్లగ్కు పోయే వైరు వచ్చేసి నలుపు రంగు పసుపు రంగు రెండు కాంబినేషన్లో ఉండే వైర్ ఉంటుంది. ఇది దీని ద్వారానే కరెంట్ సప్లై అనేది అవుతుంది. అది ఇక్కడ చూసుకోవాలా. ఆ వైరు ఇక్కడ చూడండి, ఈ టేపును తీసివేయగా దీంట్లో మనకు మొత్తం 8 వైర్లు ఉన్నాయి. ఈ 8 వైర్లలో మనకు మెయిన్ కావాల్సింది పవర్ సప్లై వైర్ వచ్చేసి బ్లాకు ఎల్లో అంటే నలుపు పసుపు రంగులో ఉండే వైరు పవర్ సప్లై. మిగతా అన్నీ కూడా వేరే వాటికి సంబంధించిన వైర్లు. ఇవన్నిటిని కూడా యాజ్ టీజ్గా మనం అంటే ఇప్పుడు ఎల్లో బ్లాక్ కాంబినేషన్లు ఉన్న వైరు, అక్కడ ఎల్లో బ్లాక్ కాంబినేషన్ ఉన్న వైర్కు ఈ విధంగా జాయింట్ ఇచ్చేసి పైన టేప్ వేసేయండి. ఇటు సైడ్ ఏ విధంగా ఉన్న వైర్లు అటు సైడ్ అదే విధంగా ఉండే వైర్లకు సేమ్ కలర్స్ కూడా మీరు అన్నీ కూడా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ నుంచి ఎరుపు రంగు, దాంట్లో ఉండే ఎరుపు రంగుకు మీరు కనెక్షన్ ఇవ్వాలి. తర్వాత బ్యాటరీ నుంచి మరొకటి ఇక్కడ నల్లటి రంగులో ఉంది, దాంట్లో వచ్చేసి ఒకటి ఆకుపచ్చ రంగులో ఉంది. ఈ బ్లాకు అది ఆకుపచ్చ రంగు రెండు కూడా మనము జాయింట్ వేసి టేప్ చుట్టేయడం జరుగుతుంది మిత్రుల. మొత్తం 8 వైర్లు ఈ విధంగా ఇచ్చేయాలి. దీంట్లో ఉండే 6 వైర్లు, తర్వాత బ్యాటరీ నుంచి వచ్చే 2 వైర్లు, ఎరుపుది ఒకటి, తర్వాత నల్లడిది గ్రీన్ కలర్, బ్లాక్ గ్రీన్ ఒకటి కనెక్షన్ ఇచ్చేయాలా. తర్వాత రెడ్ కనెక్షన్ ఇచ్చేయాలా. మిగతా అన్నీ కూడా ఆ చిన్న వైర్లు సన్న వైర్లు ఉంటాయి, అవన్నీ కాంబినేషన్లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇచ్చేయండి. ముఖ్యంగా పవర్ సప్లై ఇక్కడ వైర్ వచ్చేసి నలుపు పసుపు రంగులో ఉండే కాంబినేషన్లో ఉండే వైర్కు మనం ఇక్కడ జాయింట్ కొట్టేసి దానికి టేప్ వేయడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. నలుపు పసుపు రంగులో ఉండే వైరే ఇక్కడ కరెంట్ సప్లై ప్లగ్కు వచ్చే కరెంట్ సప్లై వైర్ అన్నట్టు, అదొకటి గుర్తుపెట్టుకోండి. అన్నిటినీ కూడా మీరు టేపు ఈ విధంగా వేసేయండి. అన్ని జాయింట్లు కొట్టేసి మొత్తం 8 టేపులు వేసేయండి. చూడండి మిత్రుల, ఈ విధంగా టేప్ వేసేయండి. టేప్ వేసిన తర్వాత అన్నీ కూడా యాజ్ టీజ్గా ఫిట్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఇంతకుముందు ఏ విధంగా ఫిట్ తీసేసినామో అదే విధంగా ఫిట్ చేయాలి. ఇక్కడ బ్యాటరీ వైర్ నుంచి తర్వాత వైరింగ్ ఉండే మధ్యలో ఫ్యూజ్ ఉంటుంది. ఆ ఫ్యూజ్ ఒకవేళ ఎగిరిపోయినా కూడా మీకు కరెంట్ సప్లై అనేది కాదు. ఆ ఫ్యూజ్ ఎగిరిపోతే కొత్త ఫ్యూజ్ లోపల ఉంటుంది. ఆ కొత్త ఫ్యూజ్ అనేది మళ్ళీ ఒకటి పెట్టుకోవాలి. లేదు ఆ కొత్త ఫ్యూజ్ లేదు, ఈ ఫ్యూజ్ ఎగిరిపోయిందంటే ఇప్పుడు మళ్ళీ రెండింటిని కూడా ఒకవేళ ఫ్యూజ్ లేకపోతే రెండింటిని జాయింట్ కొట్టేసి టేప్ వేసేయండి మిత్రులారా. ఈ విధంగా టేప్ వేసిన తర్వాత మెయిన్ పెద్ద కనెక్షన్ వైర్ ఉంటుంది కదా, దానికి మొత్తం చుట్టేయండి. మిగతా టేప్ అంతా కూడా చుట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్కు ఉండే బుర్రలు ఉంటాయి కదా, సైడ్ బుర్రాలన్నింటినీ కూడా మనం ఫిట్ చేయాలి. ఫిట్ చేసి తర్వాత నట్టు ఫిట్ చేసి దాన్ని టైట్ చేయాలి. టైట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్రోల్ పైపును యాస్టీస్గా కార్బోరేటర్కు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి మిత్రుల, ఇప్పుడు బ్యాటరీకి వాటి యొక్క కనెక్షన్స్ అన్నిటి జాయింట్ ఇచ్చేసి టేప్లో వేసేసిన తర్వాత ఇప్పుడు మరొక సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్కు కూడా మనము ఈ విధంగా సైడ్ బుర్రాలన్నిటి పెట్టేయాలి. సైడ్ బుర్రాలన్నీ పెట్టేసిన తర్వాత దీనికి బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ను కూడా మనం ఫిట్ చేయాలి. సైడ్ బుర్రలు పెట్టేసి బోల్ట్ ఉంటుంది, ఈ బోల్ట్ కూడా ఫిట్ చేయాలి. ఫిట్ చేసిన తర్వాత బోల్ట్ను మనం చాలా టైట్ చేసేయాలి. చూడండి మిత్రులారా, ఇక్కడ ఈ విధంగా బోల్ట్ను చేతి ద్వారా కొద్దిగా పెట్టేసి దీన్ని మనం మనకున్న పాన ద్వారా టైట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం ఏ విధంగా అయితే ట్యాంక్ను తీసేసామో ఆ ట్యాంక్ను కూడా మనం యాస్టీస్గా పెట్టేసి పాన 12 నెంబర్ పాన ద్వారా ఆ బోల్ట్ను టైట్ చేసి ఇక్కడ సీట్ని కూడా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్లగ్కు పెట్టేయాలి. కనెక్షన్ ప్లగ్కు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మన కీను ఆన్ చేసి కిక్ రాడ్ ద్వారా బైక్ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం మిత్రులారా. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఇప్పుడు బైక్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం కరెంట్ సప్లై అనేది బైక్కు చేసుకొని బైక్ సాల్వేషన్ మంచిగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.